మీరు బూస్ట్ యొక్క డబ్బాలను వేస్ట్ చేసి పడేస్తున్నారా? దీనివల్ల మనకి చెత్త ఎక్కువగా పేరుకుపోతుంది. మనము మామూలుగా టప్పర్వేర్ లాంటివి కొన్న డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. నేనైతే కనుక దీనికోసం బూస్ట్ మీద కవర్ని తీసేసాను. బూస్ట్ డబ్బా మీద కవర్ని తీసేసాను. తర్వాత అది అందువల్ల మనకు ట్రాన్స్పరెంట్గా ఎంత ఆయిల్ ఉందని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది బూస్ట్ డబ్బా చూసారు కదా, ఓల్డ్ డబ్బా అండి. దీనిలోనూ సగం వరకు ఆయిల్ వేసాను. చాలా ఈజీగా పెద్ద లిడ్ తలుగా ఇది పైన ఓపెన్ అన్నది పెద్దది ఉండడం వల్ల తొందరగా వేయచ్చు. చిన్న కన్నం పెట్టాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్లో ఆయిల్ని టిన్స్లోకి షిఫ్ట్ చేసేయచ్చు. తర్వాత అందులో సగం వేసాను. నెక్స్ట్ క్యాన్లో సగం వేసుకున్నాను డైలీ వాడుకోవడానికి. దీన్ని పెట్టి తర్వాత కప్పు పెట్టేసి ఉన్నది కవర్ని అందులోనే పెట్టడం వల్ల మొత్తం ఆయిల్ ఆ క్యాన్లో పడుతుంది. అంతేకాకుండా స్వీట్ డబ్బాల యొక్క కవర్ని కూడా పడేయకుండా దానివల్ల చెత్త అనేది వేస్ట్ ఎక్కువ. కవర్లు ఇలాంటి కవర్లని రీయూజ్ చేసుకుని ఇది ఓల్డ్ డబ్బా అండి. నేను న్యూ డబ్బాలను చూపిస్తున్నాను. ఇదండి కొత్తది బూస్ట్. ఇది అయిన తర్వాత మళ్ళీ చేస్తానండి వీడియో. అంటే ఇది కొత్తగా ఉన్న బూస్ట్ డబ్బా సేమ్ డబ్బానే నేను చూపిస్తానండి. అది పాతది కాబట్టి మీకు తెలియదు. ఇది పాత డబ్బా అయిన తర్వాత ఇది వాడేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా తీయాలి ఏంటన్నది. కాకపోతే సేమ్ డబ్బా వేరేగా వస్తుంది. అది మళ్ళీ క్లీన్ చేసేటరికి మళ్ళీ టైం పడుతుంది కదా, అందుకని దీన్ని మాత్రం ఎప్పుడు చాలా టైట్గా సరి మనం కప్పు వేయాలండి. ఎందుకంటే గాలి పట్టేస్తే బూస్ట్ చిన్న చిన్న ఉండల్లాగా ముద్దల్లాగా అయిపోతుంది. హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ గాలి పట్టకుండా శుభ్రంగా మనము గట్టిగా కప్పు వేయాలండి. మనం ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి. ఇదండి ఇందులో బూస్ట్ అయిపోయింది. మనం చూపించాను కదా, అదే బూస్ట్ డబ్బా అండి. మొత్తం అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ చేస్తున్నాను వీడియో. ఇగోండి మొత్తం అయిపోయింది. అయిన తర్వాత క్లీన్ చేయలేదు. క్లీన్ చేయకుండా ఇగోటి కవర్ తీస్తున్నాను. మామూలుగా అయితే క్లీన్ చేయకుండా కవర్ తీసుకుంటే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. ముందే కవర్ తీసుకుంటే నీట్గా ఉంటుంది. మనము కడిగేసి చేసినా కొంచెము తడిచిపోయి కొంచెం దినుగా రాదు. అందువల్ల ముందే మనం కవర్ తీసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందులో ఏమి వేసినా పప్పులు కానీ ఏం వేసినా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇవి ఎక్కువ డబ్బాలు అవ్వడం వల్ల ఆయిల్ కూడా ఇందులోనే వేస్తున్నాను. మీరు ట్రై చేయండి.